ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నెంబర్ 170 ఆదిత్యనగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి విన్నవించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజుకు ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా తమ పిల్లలు అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలలోనే చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని నెలకొంది. గతంలో కొత్త భవనం మంజూరు చేయాలని అనేక మార్లు సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి స్పందన లేదని చెప్పారు. దీంతో గత్యంతరం లేక అక్కడ ఉపాధ్యాయులు సైతం అద్దె భవనంలోని తరగతులు కొనసాగిస్తున్నారని, అద్దెను సైతం వారి సొంత ఖర్చులతోనే చెల్లిస్తున్నారని చెప్పారు. ఇక ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని అక్కడ ప్రభుత్వ పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు వారు కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణ మున్సిపాలిటీ భాగంగా 12వ వార్డులో ఉన్న 170 గల కాలనీలో గవర్నమెంట్ స్కూల్ అద్దె భవనంలో కొనసాగుతుంది. దానికి సొంత భవనం కోసం మంజూరు చేయమని శ్రీయుత మన గౌరవనీయులు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యువజన కాంగ్రెస్ జిల్లా తరపున దానికి మన కలెక్టర్ రాహుల్ గారు సానుకూలంగా స్పందించి డిఓ మేడం గారికి చెప్పి త్వరలోనే అది మనకి మంజూరు చేయిస్తారని మాట ఇచ్చారు. అక్కడ దాదాపు 2018 నుండి 5 సంవత్సరాల నుంచి ప్రధానోపాధ్యాయులు శ్రీలత మేడం గారు సొంతంగా కిరాయి కట్టుకోవడం జరుగుతుంది. దీనిపై చాలాసార్లు విన్నవించినా కూడా గత ప్రభుత్వం ఇప్పటికి కూడా మనకి సొంత భవనం అనేది ఇవ్వలేదు. స్థలం అనేది మంజూరు చేశారు, కానీ ఇప్పటి వరకు అది ఇవ్వకపోవడంపై దానికి మేము యువజన కాంగ్రెస్ తరఫున 12వ వార్డులోని 170 గల స్కూల్లో మంజూరు చేయమని వినతి పత్రం